వెల్కమ్ టు ఏటీవీ న్యూస్ తెలుగు. ఇక ఏపీలో జిల్లాల వారీగా పార్టీల బలాబలాలు ఏ పార్టీ గెలవబోతోంది అనే దాన్ని అయితే మనం విశ్లేషించడం జరుగుతుంది. ఇక్కడ దీంట్లో ప్రకాశం జిల్లాని చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో ఉన్న 12 స్థానాల్లో వైసీపీ 8 స్థానాలు, టీడీపీ 4 స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. మొదటగా ఒంగోలు విషయానికి వస్తే ఒంగోలు టీడీపీ ఖాతాలోకి వెళ్తోంది. అక్కడి నుంచి దామచల్ల జనార్దన్ రావు విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. అదేవిధంగా కనిగిరి నియోజకవర్గం వైసీపీ ఖాతాలోకి వస్తుంది. అక్కడి నుంచి వైసీపీ నుంచి నారాయణ యాదవ్ గెలిచే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. తరువాత ఎర్రగుంట్లపాలెం విషయానికి వస్తే అక్కడ కూడా వైసీపీ జెండా ఎగరబోతోంది. వైసీపీ నుంచి పోటీ చేసిన తాటిపత్తి చంద్రశేఖర్ విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. తరువాత దర్శి నియోజకవర్గం విషయానికి వస్తే అది కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్తుంది. ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసిన శివప్రసాద్ రెడ్డి విజయం సాధించబోయే అవకాశం ఉంది. తరువాత పరుచూరు నియోజకవర్గం విషయానికి వస్తే టీడీపీ ఖాతాలోకి పరుచూరు నియోజకవర్గం అయితే వెళ్తోంది. ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసిన ఏలూరి సాంబశివరావు గెలిచే అవకాశం అయితే కనిపిస్తోంది. మరో నియోజకవర్గం అద్దంకి విషయానికి వస్తే అద్దంకి కూడా వైసీపీ ఖాతాలోకి వస్తుంది. ఇక్కడ నుంచి అద్దంకి నుంచి వైసీపీ నుంచి పోటీ చేసిన పాడెం చిన్న హనుమరెడ్డి విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సంతనూతలపాడు నియోజకవర్గం టీడీపీ ఖాతాలోకి వెళ్తోంది. అక్కడ నుంచి బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ ఈ టీడీపీని అభ్యర్థిగా విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరో నియోజకవర్గం కందుకూరు నియోజకవర్గాన్ని చూసినట్లయితే కందుకూరు వైసీపీ ఖాతాలోకి వెళ్తోంది. వైసీపీ నుంచి పోటీ చేసిన బుర్రా మధుసూదన్ యాదవ్ ఇక్కడ కందుకూరు నుంచి విజయం సాధించే అవకాశాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. తరువాత కొండపి నియోజకవర్గం టీడీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేస్తున్న డోలా బాల వీరాంజనేయ స్వామి విజయం సాధించే అవకాశం అయితే కనిపిస్తోంది. తరువాత నియోజకవర్గం మార్కాపురం నియోజకవర్గం వైసీపీ ఖాతాలోకి వెళ్తోంది. ఇక్కడ నుంచి వైసీపీ నుంచి పోటీ చేసిన అన్నా రాంబాబు విజయం అయితే ఖాయంగా కనిపిస్తోంది. తరువాత గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే అక్కడ వైసీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అక్కడి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నాగార్జున రెడ్డి విజయం అయితే ఖాయంగా కనిపిస్తోంది. మరో నియోజకవర్గం చీరాల విషయానికి వస్తే చీరాల కూడా వైసీపీ ఖాతాలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ కరణం వెంకటేష్ వైసీపీ నుంచి పోటీ చేసిన కరణం వెంకటేష్ అయితే విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. మొత్తం మీద ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న 12 నియోజకవర్గాల్లో వైసీపీ 8, టీడీపీ కూటమి అంటే టీడీపీ 4 స్థానాల్లో గెలిచే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.